ఈరోజు మనం ఆలు పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. అందులో తురిమిన ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయ్యాక మనం ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపుతో పాటు ధనియాల పొడి మరియు జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లోనే కారం పొడి, ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసిన క్లిప్ మిస్ అయిందండి. తర్వాత ఇందులో బంగాళదుంపను బాగా ఉడికించి మెత్తగా మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాను. బంగాళదుంప మ్యాష్ చేసుకున్న ఆ ముద్దను కూడా ఇందులో వేసుకొని మసాలా అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇందులో చివరిగా నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారాక చిన్న బాల్స్లా చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని నేను చేస్తున్న విధంగా చేసి అందులో ఈ యొక్క ముద్దని ఆలుగడ్డ ముద్దని తీసి అందులో పెట్టి ఈ విధంగా 4 సైడ్స్ చుట్టూ సీల్ చేసేసుకొని దీన్ని మంచిగా చపాతీలాగా ఒత్తుకోవాలి. అయితే చపాతీలాగా గట్టిగా ఒత్తుకుంటే అది విరిగిపోతుందండి. మొత్తం అందులో ఉన్న లోపల ఉన్న మసాలా అనేది బయటికి వస్తుంది. కాబట్టి నెమ్మదిగా స్మూత్గా దాన్ని ఒత్తుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా వేడైన పెనం మీద వేసి కాల్చుకోవాలి. బాగా వేడెక్కిన పెనం మీద వేసుకొని కాల్చుకోవాలండి. నేనైతే నెయ్యితో కాల్చుకుంటున్నాను, మీరు నూనెతో అయినా కాల్చుకోవచ్చు. ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత రివర్స్ వేసుకొని ఆ తర్వాత మనం నెయ్యిని వేసుకోవాలండి. ఇవి చాలా రుచికరంగా ఉంటాయండి. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకున్న తర్వాత వీటిని తినేయడమేనండి. దీన్ని మనం టొమాటో కెచప్తో కానీ పెరుగు చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది.